మంజే వస్తా ఏం చెప్పండా బిడ్డ పని ఉంది వంటింట్లో. సంటి పడుకొని రాపోమ్మా తెలి పో ఇంచెప్పయింది నాష్టా లేదు ఏమీ లేదు కడుపుకి పో. కలికిండను అప్పుడైనా కలికి నీ సంగటి నువ్వే రాలేదు. ఉండు వస్తాను వేసుకొని వస్తాను కుక్కరా. మంజే అయ్యో మంజే ఎవరైతే రాండా లోపలికి. యాముండి వస్తారో ఏమో. పండుగని జామున్ చేసి నేను ఫస్ట్ లోపల పెడతాను దీన్ని. ఎందరా అప్పయ్య మంజే. ఏమమ్మా ఇప్పకొచ్చేసిండవు రా కూకరా. ఏమి కూరక్క? పోరా స్వామి ఎవరు కావాలా నీ కూరకు? నేను ఇంట్లో పండుగ అనేసి కజ్జాయాలంతా చేసుకొని వచ్చిండ నీ పెండ్లం నా పిల్లి. అయ్యో స్వామి కూకరా అంటే కూరకు అంతా ఉండే అయ్యమ్మ పోనీడి సో వినపడదు కదా. మంచి ముసలికి వచ్చింది రావే. దానికి చెప్పదండ లోపల ఉండాలనేసి నేనే వస్తాను. లోపల పోవాలంట. లోపలే పోతానండు. ఏం చేసిందో చూస్తాను బిద్రక్క. ఏమి సంకంతా ఈడ పెట్టిపోయిందే పోయి వస్తానండు. ఓహో ముస్లిం దానికి మంచి బుద్ధి వచ్చేసిందపో. కజ్జాయిలంతా సైలా పెట్టుకొని వచ్చేసింది. పర్వాలేదే. ఏమే ఇంట్లో కుక్క ఏమైనా ఉందా? దీనికే నాకు తలిసి అడిపోయేది. ఏమిటికి అప్పుడే అంతా ఉంటుంది. నేను ఆడిని ఇంకా వస్తున్నాయి కదా కజ్జాయి తీసుకొని వాసనకి ఏమైనా ఎనుకొచ్చేసినేమో అనుకోని ఏమో కుక్క చెప్పినట్లు చెప్తాను అనుకోని. అయ్యో దీని దగ్గర మాట్లాడక అయ్యదు. ఏం తీసుకొని వచ్చింది నాకు ఇచ్చాక ఏమో తెలియదా. ఎవరికి కజ్జాయి తీసుకొని వచ్చిండేదే? అమ్మా తల్లి ఆ మెల్లగా మాట్లాడే. ఎవరో నీకు నోరిచ్చిండేదే? తీసుకో కజ్జాయ. ఏమది నీ పక్క ఉండేది? అయ్యో ముసలిది జామున్ చూసిస్నేమో. మంచి కొంచెం పక్కరామా అదేమో చూస్తానా. అయ్యో చూసిస్నే ఇంకపోతే ఇడ్సేది ముసలిది. అయ్యో ఏమో పప్ప. రాము రా. అయ్యో మంచి ఎంత మంచిదే నువ్వు. నేను వచ్చి చూసేసి జామున్ కేసు పెట్టిండవా బట్టలకి? అంతటి వద్దాము మీరు పెట్టుకోండా. కాదు పోనీ అనేసి రెండు ఇస్తాం అనుకుంటే ఇదే మీ బట్టలు నేను కడుగుతా ఉండే. ఏం నేనేం దీనికే చేసి పెట్టినట్ల. రెండు మంచి నాకు చాలు. పాప బిడ్డ ఉండాడు తినుకుంటాడు పాపం. ఈ పక్కన ముసలిది అప్ప బల గట్టి ఉంది చల్లి. పాపం ఎట్లా తింటాను చూడి. వాళ్ళు కాడాలు చేస్తుందో లేదో పాపం తినుకొని. పాపం ఎంత తింటుంది ముసలిది? ఒక తింటుంది రెండు తింటుంది అంతే తినుకొని. పాపం వాళ్ళ ఇంట్లో కజ్జాయి చేసుకొని వచ్చిండేది ఎత్తుకొని వచ్చింది. పాపం ఆడిని ఇంకా ఎత్తుకొని వచ్చింది చూడి. పాపం నా పైన ఎంత ఆశ ఉందో పాపం ముసలికి. ఈ ముసలిది ఒక్కొక్కసారి తల తినిస్తుంది, ఒక్కొక్కసారి బిడ్డ తర ఉంటుంది. పాపం తినుకొని. మంచి ఏమని అనుకుంటుందా? ఇంతో తింటా ఉంటాను విడి. నా బిడ్డ తర ఉంది అది. పాపం ఏమనుకుంటుంది తినుకుంటే ఆయా. ఓ దానికోసం ఆడిని ఇంకా కజ్జాయిలు ఎత్తుకొని వచ్చిండాను ఏమనుకుంటుంది అది బిడ్రక్క? అనుకుంటుంది. ఏమబ్బా ఇప్పుడు భలే రుచిగా ఉంది తినుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. అయ్యో ఇదేమమ్మ తల్లి ముసలిది ఒక తింటుంది రెండు తింటుంది మూడు తింటుంది అంత. అయ్యో నా బిడ్డ వస్తే ఏం చెప్పనప్ప. అయ్యో పాప అనుకొని ఉంటే ఇట్లా చేసేది ముండా. ఇంకా వాడొస్తాడమ్మా జామున్ అనుకొని ఏమి ఇస్తున్నప్ప. చాలమ్మా యాలొక్కడు పొక్కరా అయితే ఉంది చాలు. చూస్తా నువ్వు బట్టలు ఇంకా ఇస్తా ఉంటివి. రెండు తింటాను అంతే నేను. పాపం ఆ బిడ్డ వస్తాడు ఆడుకోని పాపం వాడికి ఇచ్చిడి తినుకుంటాడు. పాపం బిడ్డ ఉంటే ఆపకి పక్క పర ఆడుకొని తినుకుంటాడు ఇచ్చిడు వానికి. భలే మిగిలిస్తుంది చూడు. ఇది ఇచ్చిడనట్టే ఇచ్చే బిడ్డకి. ఏమేమి ఇటుక్లాడి అంటా ఉండవా? అయ్యో అమ్మ నేను అట్లా అనలేదు. బిడ్డకి ఇస్తాను బిడ్డ వస్తాడు అంటే. అవునా సరే కజ్జాయి తినుకొనిడము. కజ్జాయ బిర్న తినుకొనిడి. రెండు కజ్జాయిలకి ఎంత తినేసే కదా ఈ ముసలిది. రా కజ్జాయి తీసుకొని రా హాట్లకి. నీ మొగుడు కుక్కొని ఉండాడు వానికి ఇస్తాం రా. చూస్తా ముసలిది రెండే రెండు తిందంట. బట్టని ఇంకా నిండుకొని ఉండే జామున్ అది తినేసి ఇట్లా చెప్తాను చూడండి. పోలే ముసలి ఇది. నీటి పండుగ ఉందా అప్పయ్య? కజ్జాయి తీసుకొని వచ్చిన చూడి తినుకోడుకో తిను. పాపం మీ అమ్మని ఇంటే చేస్తా ఉంటే మీ అమ్మ లేదు ఇప్పుడు. పాపం ఏం చేసేకైతుంది. ఏమేమో ఎంద్రు ఈడ ఉండదు. తినుకోడుకో తిను. నేను చేసుకొని వచ్చిన చూడి తిను నువ్వు. పాపం మంచి సుడి మా అమ్మని ఇంటే చేస్తా ఉండే ఇప్పుడు మా అమ్మ లేదనిసి అదే చేసుకొని వచ్చింది చూడి పాపం. ఏం చెప్తూ ఏమి పప్ప బట్టలు ఇంకా జామున్ తినుకొని వచ్చింది ఇప్పుడు. పాపం అంట పాపం. పోతే పని ఈడే పాపం వస్తుంది ఆడుకోవాలా ఏమి తింటే తినుకుంటుంది ఈడే పాపం. ఆడిని ఇంకా ఎత్తుకొని వచ్చింది చూడి. దానికే నేను ఊరికే ఉండేది. తినమంచి
కజాయ్ బాక్స్ తీసిండ తిను. పర్వాలేదు బాక్స్ చేసిండప్పు. ఎట్లుంది బాగుందా? బాగుంది బాగుంది. నోరి చెప్పే బాగుందేమే. బాగుంది తల్లి బాగుంది బాక్స్ చేసిండవు. అయ్యో అయ్యో నీ నోరుకి పో. ఏమే వచ్చిండదు నీకు పొద్దు? అట్లా అరుచుకోనేదే నిదానంగా చెప్పు. అదేం అట్లా అరుచుకుంటావే కుక్క అరుచుకోనట్లా చూస్తాయి ముస్లి. నిదానంగా మాట్లాడితే వినిపిస్తుంది ఏమీ లేదు. జోరుగా మాట్లాడితే ఎట్లా అంటుంది? అమ్మా తెల్లిపో. దీన్ని చేసేపటికి నాకు చాలా అయిపోయామ్మా. చాలా అయిపోయా నాకంటూ. ఏమేమంచి అమ్మమ్మా నా కథ వద్దమ్మా. పండుగ నాడు సీర తీసుకునేసి పాయింట్ మీ కదాడా ఆ సెట్ దగ్గర వాడు సమోసాలు అది ఏం చేసినో ఏమో అమ్మా తెల్లే. అమ్మమ్మమ్మ బేదీలంటే బేదీలు. అయ్యో మంచి కడుపు పారుతుందంటే అట్లెట్లు లేదులే. ఉత్తి నీళ్ళైపోతా ఉంది పో. అయ్యో మంచి 3 నాళ్ళు ఇంకా మంచి బేది. అయ్యో నీ దగ్గర చెప్తాను మంచి ఇంకెవరి దగ్గర చెప్పకపోవద్దు. అయ్యో నాకంతూ సుస్తైపోయినమ్మా. 3 నాళ్ళు ఇంకను. అయ్యో కడుపు పారుతానే ఉంది తెల్లి. నా కాడలు ఉంది కదా బిత్రముండి ఒక పని చేయలేదులే బిత్రి. నేనే బేతిపోతాను అట్లే చేసుకుంటాను. బేతిపోతాను అట్లే చేసుకుంటా ఉండను కజ్జాయిల్ని. ఇంకేం చేసేదమ్మా? లేకపోతే నిన్నే తెచ్చిస్తా ఉంటే నీకు లేదు దానికి ఇప్పుడు తెచ్చిండను ఏమనుకోనొద్దా? అయ్యో లోపల ముండపో నువ్వు తెచ్చికపోతేనే బాగుండే. అయ్యో ఎగ్గు ముండా కొడుక. ఆ ముస్లిం అంత చెప్తా ఉంటాను నోరు ఇసుకోండి కజాయి పెట్టుకొని ఉండవు కదా నీకేం అనిపిస్తుంది? ఏదేమే అయ్యో మంచి నాకేమీ అర్థమే అవుతలేదులే. కాదు ఈ అమ్మ తెచ్చి ఇచ్చే ఈ మాట ఆలనకపోయా. ఇది ఊరికే ఎట్లా తినుకొని ఊరికే ఉంటా ఉంటుంది. అయ్యో ఇది ముస్లిం ఇంత సెప్మెంట్ మేము తినకైతుందా తిన్నే? మక్క అట్లా పెట్టుకొని ఉండవు ఉప్పు తినట్లా? అయ్యప్ప తిను సంగతి తిను పోనీ. అదే కజ్జాయి అట్లా పెట్టేసి పోనీ తెల్లకి బిడ్డ అని తీసుకొని వచ్చి చూడే దానికి నీకు కొవ్వురా. అది చూడే తినేసి ఎట్లా కుక్కొనుంది. తిను ఏమయ్యదు. అవా అవా మంచి ఎలా అక్కడ పడతా ఉందము. వస్తానుండు. ఎంత వాసన కొడతాను చూడే. అప్ప ఇప్పుడు వేరే జామున్లంతా తినే. అది ఏమైతుందా ఈ ముస్లిం అమ్మ. వయసున ఇమిడ్కా ఎంత తినాలా అంత తినాలా. ఇట్లా ఎంత తింటే ఇంకేమైతుంది చెప్పు. నాకు సంకటవుద్ది. రేణి ఉందో ఏమైనా 2 నాళ్ళది పాలు కాసి నెయ్యాలా ఏడ పడిందో ఏమమ్మా. అక్కడ పడుతుంది కదా ఈ బాత్రూమ్ రేణిది కదా ఈడైపోతానుండు. అయ్యమ్మా ఏమప్ప అక్కడ పెట్లు పడతా ఉంది. అయ్యో ఎవరిది? ఎవరు పోయిండేది? అయ్యా నా యజమాని అప్పుడు పొద్దునే పోయిండాడు బయటికి. నా కొడుకు లేదు ఇంకెవరు పోతారా పోయాడా? ఎవరది? ఎవరప్ప ఇది ఇంత వాసన కొడతా ఉంది. అయ్యా ఈ బోర్డు ఉంది రేణి నీళ్ళే పెట్టలేదు చూడేడా. నువ్వు ఈడే ఉండవా? ఇదా పోయిండేది. ఇంత వాసన కొడతా ఉంది కదా. ఇది ఏం తిన్నా ఏమక్కడికి ఇంత వాసన కొడతా ఉంది. నీళ్ళు ఎత్తుకొని వస్తావా? మంచిదయ్యా ఈ ముస్లి. అయ్యోయ్యో ఏ ముస్లి. అయ్యో ఉండేదే ఒక బకెట్ నీళ్ళు ఈ ముండెత్తుకపోయిస్నే. ఇంట్లో వేరే నీళ్ళే లేదు. ఆ ముండా కొడుకు నీళ్ళు ఇటుసకే వస్తాడు అట్లే పో. ఎత్తు నీ మొక్కం ఏం బాత్రూమ్ అంత గలీజ్గా పెట్టుకుని ఉండవు. క్లీన్ గా పెట్టుకుని వెళ్దేమే. ముస్లి మీ ఇంటి దగ్గర పోవాలతానే మా ఇంటికి వెళ్ళొస్తే నువ్వు పోయింది తిరగా నాకే అడుగుతుంది గలీజ్గా పెట్టుకుని ఉండవనేసి. చూస్తానుండు నువ్వెట్లు పెట్టిండవు ఇప్పుడు పోయిసి అనేసి. 7 గంట వాసన వస్తా ఉంది. ఏం తింటావో ఏమో కడుపుకి పో పక్క. అవునా ఏం లేదు ఎత్తలే నాకే ఇంతోటి వాసన వస్తా ఉంది. వాసనే రాలేదంటా ఉండవు కదా. ఏమప్ప నువ్వు గమ్ముండా నువ్వు సోపుముండా పో. నీకు చెప్తాను కదా నాకు బుద్ధలేదు. ఫస్ట్ నేను బాత్రూమ్ పోవాలి. ఆమెకు మాట్లాడతాను నీ దగ్గర వచ్చేసి ఉండు. అయ్యో సమయం అయితలేదు. ఫస్ట్ బాత్రూమ్ పోవాలా నేను. అయ్యో ఈ ముందు వేరే నీళ్ళు లేదే ఇప్పుడు ఈ ముందు ఎత్తుకొనిసే. నిలుసుకో ఏడపోతా ఉండవా నిలుసుకో కొంచెం మాట్లాడతామా. నాకు ఒకటే బేజారు అవుతుంది. అయ్యో సోటుముండా నీ దగ్గర నాదేమే మాట. అయ్యో నాకు వేరే అయితలేదు. ఏ పోవే పక్క పాలు కాసులు ఏమొద్దు నిలుసుకోవే. ఇస్తావో ఏడపోతావు నువ్వు. సారీ ఫ్రెండ్స్ నా ఫోన్ కొంచెం ప్రాబ్లం అయ్యిండే దానికే వీడియో అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఫోన్ క్లీన్ గా రెడీ అయ్యింది దానికే వీడియో అప్లోడ్ చేస్తా ఉండాను. సారీ లేట్ గా అప్లోడ్ చేసిండాను. ప్లీజ్ సారీ. అట్లా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లే వీడియో పూర్తి చూడండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.